వచ్చే ఏడాదికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు చెప్పారు సీఎం కేసీఆర్. మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని కూడా సీఎం పరిశీలించారు. పనులు జరుగుతున్న చోటు నుంచి కెమెరాలు పెట్టి లైవ్ లో రివ్యూ చేశారు. ఇప్పటికే రెడీ అయిన కాల్వల నుంచి గోదావరి నీళ్లను ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం. నీటి ప్రాజెక్టుల నిర్మాణం మీద ప్రగతి భవన్ల రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. పనులు జరుగుతున్న తీరు మీద ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 5-6 జిల్లాల నీళ్లు పారించనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని ప్రగతి భవన్ నుంచే లైవ్ లో చూసిండ్రు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో పనులు జరుగుతున్న చోట కెమెరాలు పెట్టి వాటిని సీఎంకు చూపించిండ్రు అధికారులు. గోదావరి నదికి 2 దిక్కుల జరుగుతున్న బ్యారేజ్, ఇంటేక్ వెల్స్, పంప్ హౌస్ల నిర్మాణాల్ని సీఎం తెలుసుకున్నారు. ఎల్లంపల్లి మల్లన్న సాగర్ రూట్ల 81 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న సొరంగం పనుల్ని సీఎం పరిశీలించిండ్రు. ఇప్పటికే 78.55 కిలోమీటర్ల నిర్మాణం పూర్తవుతోటి సీఎం అధికారుల్ని మెచ్చుకున్నారు. లైనింగ్ పనులు స్పీడ్ గా అవుతున్నాయని అధికారులు సీఎంకు చెప్పిండ్రు. వర్షాలు పడ్డప్పుడు ఏం చేయాలి, పడనప్పుడు ఏం చేయాలి, వరదలొస్తే ఎట్లా అనే విషయంలా ముందే ఆలోచన చేయాలన్నారు. 2018 చివరకు బ్యారేజ్ పనులు పూర్తయ్యేటట్టు చూడాలన్నారు. అంతకుముందే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని తోడి అందుబాటులో ఉన్న కాల్వల్ల మంచినీళ్లని ఊళ్లకు పంపించాలన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా నీటిని పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు. లోయర్ మానేర్ డ్యామ్ కు పైన ఉన్న సరస్వతి, లక్ష్మీ కాల్వలు, కింద ఉన్న కాకతీయ కాల్వలకు కావాల్సిన రిపేర్లు చేయాలని సీఎం అధికారులకు చెప్పిండ్రు. రిజర్వాయర్ల నిర్మాణం అయ్యేదాకా ఈ కాల్వల నుంచే నీళ్లు వారించి చెరువులు నింపాలన్నారు. చివరి ఆయకట్టుకి నీళ్లు అందించాలని, కాల్వల పరిధిల లిఫ్ట్లు 100% పనిచేయాలని చెప్పిండ్రు. కాళేశ్వరం దగ్గర నీళ్లు మస్తుగున్నాయని, వాటిని మంచిగా వాడుకోవాలని, అవసరమైతే లిఫ్ట్లకు రిపేర్ చేయాలన్నారు. దేవాదుల దగ్గర ఉన్న నీళ్లను కూడా బాగా వాడుకోవాలని అధికారులకు సీఎం చెప్పిండ్రు. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని, గోదావరి మీద బ్యారేజ్ కూడా కడుతున్నామన్నారు. దేవాదుల విషయంలో ఇంకేం చేయాలో స్టడీ చేసి చెప్పాలని ఇరిగేషన్ శాఖకు చెప్పిండ్రు. సిద్దిపేట దగ్గర ఇమాంబాద్ లా 3 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ కట్టాలన్నారు సీఎం. 8.5 కిలోమీటర్ల పొడవున్న ఈ రిజర్వాయర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేయాలని చెప్పిండ్రు.